హైదరాబాద్ నేనే చేశాను అన్నాడు 10 ఏళ్లలో ఆయన వల్ల కాదు. అది ఎందుకని? అది ఆల్రెడీ వెల్ సెటిల్డ్ సిటీలో ఓ బిల్డింగ్ కట్టావు, 10 మంది రావడానికి ఒక అవకాశం ఇచ్చావు. ఇక్కడ కొత్తగా నువ్వు సృష్టిస్తున్నావు. అక్కడ ఆ టైంలో ఈ కంప్యూటర్స్ లో అవసరాలు రావటం, అదేదో ఇది వచ్చింది వైరస్ ఏదో, అది పరిష్కరించడం మన వాళ్ళకి చేత కావడం, ఇవన్నీ ఉపయోగపడ్డాయి ఆ టైం. అట్లాంటి కిక్ ఒకటి రావాలి ఇక్కడ ఏదన్నా. ఆ తర్వాత దేశంలో ఏ నగరాలకి రాలా అట్లాంటి కిక్కు. దానికి అప్పుడు ఏం చేశారు, గురుగావ్ లాంటి చోట్లన తీసుకొచ్చి పెట్టారు అక్కడ. కానీ గురుగావ్ స్టిల్ నౌ అండర్ డెవలప్డ్, డెవలప్ అవుతూ ఉన్నది. అది డెవలపింగ్ సిటీ అంతే. ఏది అక్కడికి సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తాయి, ఢిల్లీకి ఆనుకుని ఉంటే, ఢిల్లీకి ఆనుకుని ఉంది అది అక్కడ. ఇక్కడ ఇదేం మనం మెట్రో సిటీలకు ఆనుకుని లేదు, ఇది విజయవాడ గుంటూరుకి ఆనుకుని ఉంది. ఫస్ట్ ఇక్కడికి ఎవరు రావాలండి? బేసిక్ గా ఒకటి సాఫ్ట్వేర్ వాళ్ళు వస్తే ఆ సాఫ్ట్వేర్ వాళ్ళ కోసం బ్రాండెడ్ మెటీరియల్ అన్ని అమ్మే బిజినెస్లు ఇవన్నీ వస్తాయి, హోటళ్ళు గీటళ్ళు వస్తాయి. హైదరాబాద్ లో ఎంటర్టైన్మెంట్ ఉంది, ఎంకరేజ్మెంట్ ఉంది, ఫిల్మ్ ఇండస్ట్రీ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఉంది, సాఫ్ట్వేర్ ఉన్నాయి. ఇవన్నీ ఉండటం వల్ల అక్కడ బ్రతకడానికి మనుషులు వెళ్ళడం వల్ల ఆ మనుషులకి మౌలిక వసతులు కల్పించేటటువంటి వ్యాపారాలు సాగుతున్నాయి. వాళ్ళందరూ ఉన్నప్పుడు తింటారు కాబట్టి తినడానికి కావాల్సినటువంటి ఆహార పదార్థాల కేంద్రాలు నడుస్తున్నాయి, వాటికి కావాల్సినటువంటి ఇండస్ట్రీస్ నడుస్తున్నాయి. ఇదంతా ఒక చైన్ సర్కిల్. వాటి ఇప్పుడు అమరావతికి దేనికోసం వెళ్ళాలి మనం? సచివాలయం కోసం వెళ్ళాలి. మీకు నాకేంటి